హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియో మనం హొరిమియా యానిమే ఎపిసోడ్ 1 మీకు ఎవరు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాం. మళ్ళీ రొమాన్స్ యానిమేనా అని చెప్పి బాధపడకండి. అండ్ రీసెంట్గానే చాలా మంది నేను రొమాన్స్ యానిమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు ఎందుకు బ్రో మళ్ళీ రొమాంటిక్ సైడ్ వెళ్తున్నావు, నీ లైఫ్లో కూడా లవ్ వచ్చిందా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మన సింగిల్ బతుకు అట్లాంటివి ఏంటివి రావు గైస్. నేను కూడా మీలాగే సింగిల్స్ అంతా కూడా కామెంట్ సెక్షన్ నింపేయండి. అండ్ నేను ఇలా రొమాంటిక్ సైడ్ రావడానికి మెయిన్ కారణం, కామెంట్ సెక్షన్లో సూపర్ ట్యాంక్స్ చేసి ఎవరైతే ఆ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారో వాళ్ళు ఏ జోనర్ అడిగారు అండ్ ఏ యానిమే అడిగారు అదేది పట్టించుకోకుండా వాళ్ళు అడిగిండే యానిమేని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్ నుంచి నేను మన ఛానల్లో జస్ట్ యాక్షన్ యానిమేషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ షోనెన్ యానిమేస్ని. మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ రీసెంట్గా రొమాన్స్ యానిమే ఎందుకు చేస్తున్నానంటే కామెంట్ సెక్షన్లో వాళ్ళు అడిగారు కాబట్టి చేస్తున్నా, అంతకు మించి వేరే ఉద్దేశం అస్సలు లేదు. ఇంత చెప్పాక కూడా బ్రో నీకు కూడా లవర్ ఉందా అని చెప్పి కామెంట్ అస్సలు చేయకండి, ఎందుకంటే మన అట్లాంటి వాళ్ళ కోసమే ఈ మేమ్ టెంప్లెట్ వేస్తున్నాను. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు ఒక కాలేజ్ని అండ్ అందులో ఒక క్లాస్ని చూపిస్తారు. సో అక్కడే ఉండే టీచర్ గారు ఓకే ఇందరితో క్లాస్ అయిపోయింది అండ్ మీకు సమ్మర్ వెకేషన్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు బయట తిరగండి, ఎందుకంటే వెకేషన్ అయిపోయిన వెంటనే మీకు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. బయటికి తిరుక్కుంటా పూల్స్ సైడ్ కానీ బీచ్లకు కానీ ఇట్లాంటి చోటుకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళేటట్లుంటే తప్పకుండా నన్ను కూడా పిలవండి అనడంతో ఇంకా అక్కడే ఉండే ఒక స్టూడెంట్ గాడు ఒకవేళ మేము స్విమ్మింగ్ పూల్కి కానీ బీచ్కి కానీ వెళ్తే అట్లాంటి చోటకి మిమ్మల్ని ఇంటికి పిలుస్తామండంతో ఇంకా మాట్లాడిన టీచర్ గారు కూడా రే ఇషికావా నీకు రాను జీబాలు పెరిగిపోతుంది తగ్గించుకోవడంతో దానికి వాడు కూడా చూసినాం లేకపోవటమో కూడా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ పక్కన ఉండే గర్ల్స్ అంతా కూడా వీళ్ళిద్దరు కూడా మూర్ఖుల మాదిరి కొట్టుకుంటూ ఉంటారులే అనుకుంటారు. ఇంకెప్పుడైతే టీచర్ వెళ్ళిపోతాడో అక్కడ ఉండే అమ్మాయిలంతా కూడా మన యశోడా సార్ ఎంతో హాట్ కదా, అంతేకాకుండా ఎంతో కూల్ గా కూడా ఉంటారు అనడంతో అప్పుడే మనకి సిరీస్ లో మెయిన్ అమ్మాయిని అయితే చూపిస్తారు. ఐ మీన్ మెయిన్ క్యారెక్టర్ ని, తన పేరు హొరిమియా అనమాట. సో తను కూడా ఆయన పెద్ద అంత ఇంట్రెస్టింగ్ ఏముండలే, ఇన్ఫాక్ట్ తను ఒక చెత్తనా కొడుకు అంటాడు. ఇంకా అప్పుడే పక్కన నుండి అమ్మాయిలంతా కూడా ఏమైంది నీకు టీచర్కి ఏమైనా జరిగిందా అనడంతో ఇంకప్పుడే తను కూడా ఈ రోజు మార్నింగ్ జరిగింది, నేను ఎప్పుడైతే నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని క్లాస్కి వస్తూ ఉండగా అప్పుడే టీచర్ నన్ను చూసి చీరప్ చేశాడని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తుంది. అప్పుడే టీచర్ గారు తనని చూసి ఓ నువ్వు మంచి ఫిట్గా ఉన్నావు, ఇన్ఫాక్ట్ నీ చెస్ట్ కూడా చాలా టైట్గా ఉందని చెప్పి నువ్వు మంచి అథ్లెటిక్ అవుతావు అని చెప్పి తనని పొగిడేసి వెళ్ళిపోయింటాడు. ఇంకా అది గుర్తు తెచ్చుకొని మన హీరోయిన్ ఎవరైనా సరే ఒక అమ్మాయిని అలా చీరప్ చేస్తాడా, చెత్త నా కొడుకు, అందుకనే నాకు ఆయన అంటే ఇష్టం లేదని చెప్తుంది. ఇంకప్పుడే పక్కన ఉండే అమ్మాయి కూడా సరేలే కానీ హోరీ రీసెంట్గానే నన్ను ఒక అబ్బాయి అడిగాడు నీ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఇన్ఫో కానీ ఇమ్మని, సో నేను ఇవ్వాలా వద్దా అనడంతో ఇంకప్పుడే మన హోరీ కూడా వాడికి నన్ను అడిగే దమ్ము లేనప్పుడు నువ్వు వానికి నా నెంబర్ ఇచ్చినా కూడా వాడు పెద్ద పీకేదేం లేదు, సో ఇవ్వద్దు అంటుంది. ఇంకప్పుడే వాళ్ళ ఫ్రెండ్ గారు కూడా ఓకే కానీ ఈరోజు ఈవినింగ్ మనమంతా కూడా పార్టీకి వెళ్దామా, ఇన్ఫాక్ట్ నా దగ్గర కరాకు యొక్క పాసెస్ అనేవి ఉన్నాయండంతో ఇంకా అది చూస్తున్న అమ్మాయిలంతా కూడా ఓ ఇది ఎంతో అమేజింగ్, ఈ రోజే లాస్ట్ డేట్ కదా సో మనం వెళ్దామా అనడంతో ఇంకా అప్పుడే మన హోరీ కూడా లేదు నేను రాలేను, సో ఈసారి నన్ను క్షమించేసేయండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే తన ఫోన్ అనేది కింద పడిపోవడంతో అప్పుడే అటుగా వెళ్తుండే తన క్లాస్మేటే ఆ ఫోన్ని తీసుకొని హోరీ ఇదిగో నీ ఫోన్ మీరు కింద పడేసుకున్నారనడంతో ఇంకా దానికి తను కూడా ఓ థ్యాంక్ యూ అని చెప్పి ఆ ఫోన్ తీసుకుంటుంది. ఇంకా వెంటనే మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ అది చూస్తున్న అమ్మాయిలంతా కూడా బహుశా మియమోరా ఒక అందమైన ఒటాకు లవర్ అనుకుంటా, లైక్ యానిమే లవర్ అనుకుంటా, సో అందుకనే తను ఎప్పుడు జనాలతో మాట్లాడడం అనడంతో ఇంకా అప్పుడే పక్కన ఉండే టోరు ఇషికావా కూడా అవును నాకు కూడా వాని గురించి పెద్దగా ఐడియా లేదని చెప్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన హోరీ పాప టైం చూసుకుని ఓ గైస్ సారీ గైస్ లేట్ అయిపోయిందని చెప్పి వెంటనే తను అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకా అప్పుడే దాన్ని చూసిన అంతా కూడా తను ఎందుకని ఇంత త్వరగా వెళ్తుంది, అది కూడా ప్రతిరోజు అనడంతో ఇంకా అప్పుడే పక్కన ఉండే అమ్మాయి బహుశా తన బాయ్ ఫ్రెండ్ని కలిసి వెళ్తుంది అనడంతో ఇంకా మాట్లాడిన మన టోరా ఇషికావా గాడు షాక్ అయిపోతాడు, ఏంటి తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పి. ఇంకా అప్పుడే తను కూడా ఏమో మనకేం తెలుసు తను ఎంతో అందంగా ఉంది, ఇన్ఫాక్ట్ మన కాలేజ్లోనే తను ఎంతో పాపులర్, సో అట్లాంటి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడంటే నేను ఇప్పటికీ నమ్మనని చెప్తుంది. అండ్ దీనికి ప్యారల్గానే మన హోరీ పాప కూడా పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే మన హోరీ పాప ఇంటి పనులన్నీ కూడా ఎంతో చక్కగా చేస్తుంది. అప్పుడే టైం 5:30 అవడంతో మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బ్రదర్ని అయితే పిక్ చేసుకుంటుంది. అండ్ తన బ్రదర్ పేరు వచ్చి సౌటా అనమాట. అలా వాళ్ళ ఇంటికి వెళ్తుండగా వీళ్ళని క్రాస్ అవ్వకుండా ఇంకొక వ్యక్తి వెళ్తారు. అండ్ ఈ అబ్బాయిని గుర్తుపెట్టుకోండి, ఇదే పెద్ద ట్విస్ట్ ఈ క్యారెక్టర్ కి. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మన హోరీ పాప తన రెగ్యులర్ వర్క్ లో అయితే బిజీగా ఉంటుంది. అప్పుడే తన ఇంటి డోర్ ఎవరో నాక్ చేయడంతో వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ తన బ్రదర్ ముక్కులోంచి బ్లడ్ గారుతూ వచ్చింటాడు. ఇంకా అది చూసిన మన పాప షాక్ అయ్యి ఒరే తమ్ముడు ఏం జరిగిందిరా అని చెప్పి అడుగుతూ ఉండగా అప్పుడే వాడు కూడా ఆడుకుంటూ పొరపాటు పడ్డాను అండ్ నన్ను
నన్ను ఈయనే ఇంటికి తీసుకొని వచ్చాడు అనడంతో ఇంకా అప్పుడే హోరీ కూడా అసలు మీరు ఎందుకని తనకు ఖర్చు పెట్టలేదు చూసారా ఎంత బ్లీడింగ్ అవుతుంది అనడంతో ఇంకా అప్పుడే వాడు కూడా నేను ట్రై చేశాను బట్ తన దగ్గర ఖర్చు లేదు బహుశా మీరే పెట్టడం మర్చిపోయారు అనుకుంటా అనడంతో ఇంకా ఆ మాటలైన హోరీ పాప షెట్ ఇదంతా నా తప్పే అనుకొని బాధపడుతుంది. ఇంకా అబ్బాయి కూడా ఓకే నేను వెళ్ళొస్తాను వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే మన హోరీ పాప తనని పిలిచి మీకేం ఇబ్బంది లేకుండా కొద్దిసేపు కూర్చోవచ్చు కదా, ఇన్ఫాక్ట్ మీరు నా బ్రదర్ని చాలా జాగ్రత్తగా చూసుకునేందుకు నేను మీకు టీ అన్న ఇస్తాను అనడంతో ఇంకా వెంటనే మనోడు కూడా ఓకే టీనే కదా కకృతిగా తాగేద్దాం అన్నట్లు సరే అని చెప్తాడు. సో అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆ క్యారెక్టర్ గేట్ కూడా ఓకే నాకు ఇంతకు ముందర మీ తమ్ముడు మీ గురించి పూర్తిగా చెప్పాడు, ఇన్ఫాక్ట్ మీరు మీ క్లాస్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంటి పనులు చేస్తున్నారంటే అది ఎంతో గ్రేట్ అండ్ మీ దగ్గర నుంచి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హోరీ అనడంతో ఇంకా మాట్లాడిన మన హోరీ పాప వెంటనే షాక్ అవుతుంది. అసలు నీకు నా పేరు ఎలా తెలుసు అండ్ నీకు నేను ఎలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా మీరు క్లాస్ 1 చెందిన వాళ్ళే కదా నేను కూడా మీ క్లాస్మేట్ అనడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప ఏంటి నువ్వు నా క్లాస్మేట్ కానీ నేను ఎప్పుడు నేను చూడలేదు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా బాగా గమనించండి నన్ను మీరు ఇంతవరకు చూడలేదని చెప్తాడు. ఇంకా అప్పుడే మన హోరీ పాపకు మైండ్ బ్లాక్ అవుతుంది, ఎందుకంటే తన క్లాస్మేట్ వాడు ఎవడో కాదు మన మియమూర అనమాట. క్లాస్లో ఎంతో సైలెంట్గా ఉండే వ్యక్తి బయట ఇంత స్టైలిష్గా ఉండడాన్ని చూసి మన పాప ఒక్కసారిగా మన హీరో గానికి అయితే ఫ్లాట్ అయిపోతుంది, ఐ మీన్ తన అందానికి అయితే. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. అప్పటికి మన హోరీ పాప అప్పటి నుంచి మియమూర గాని వైపు చూస్తుండగా పక్కన ఉండే ఇంకొక అమ్మాయి అసలు నీకేమైంది ఈ రోజు అంతా కూడా నువ్వు వాని వైపే చూస్తున్నావు, వానికి ఏమైనా దయ్యం పట్టిందా లేదంటే నీకు పట్టిందా ఎందుకు అలా చూస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన హోరీ కూడా అది నీకు చెప్పినా అర్థం కాదులే అని చెప్పి వెంటనే మనం మియమూర గాని వచ్చి నేను నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి తనని పక్కన తీసుకొని వెళ్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మన మియమూర గారు షాక్ అవుతాడు, నేను మళ్ళీ కూడా మీ ఇంటికి రావాలంటంతో ఇంకా అప్పుడే మన హోరీ పాప కూడా ఇన్ఫాక్ట్ నువ్వు వస్తా అనేది నా కోసమేం కాదు నా బ్రదర్ సౌటా కోసం, వాడు నీకు ఎంతో బాగా అలవాటైనట్లున్నాడు, వాడు ఎప్పుడు కూడా నిన్నే తలుచుకుంటున్నాడు, నీకు ఇబ్బంది లేకుంటే అలా డైలీ ఈవినింగ్ పూట ఒక 1 అవర్ మాతో స్పెండ్ చేయడానికి రావచ్చు కదా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా అసలు నేను మీ దగ్గర నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు నన్ను ఇగ్నోర్ చేస్తారేమో అనుకున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన మన హోరీ పాప కూడా అసలు నేనెందుకు ఇగ్నోర్ చేస్తాను, ఇన్ఫాక్ట్ నేను నిన్న ఫస్ట్ టైం నిన్ను వేరే డ్రెస్లో ఇంకా వేరే లుక్లో చూసి షాక్ అయిపోయి నిన్న అంతగా మాట్లాడలేదు కానీ బట్ నువ్వు నార్మల్గానే నా క్లాస్మేటే కదా, ఇంకా నీతో మాట్లాడుకుంటే నేను ఎవరితో మాట్లాడతాను, నువ్వు ఒక మంచి పర్సన్వి, అంతకంటే ఏం రీజన్ ఉంది చెప్పు, నిన్ను అవాయిడ్ చేయడానికి నేను ఏమన్నా నీ శత్రువునా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకొకసారిగా దాన్ని చూసిన హోరీ పాప సరే కానీ ఇప్పుడు ఎందుకని నువ్వు ఆడపిల్ల మాత్రం ఇంతగా సిగ్గుపడుతున్నావు అనడంతో దానికి మనోడు కూడా లేదు లేదు ఇది నాకు కొంచెం వింతగా ఉంది అనడంతో ఇంకా అప్పుడే మన హోరీ కూడా ఓకే కానీ నువ్వు నార్మల్ లుక్లో ఎంతో అందంగా ఉన్నావు బట్ ఆ రాయల్ లుక్లో మాత్రం ఐ మీన్ అవుట్ సైడ్ లుక్లో కూడా ఎంతో అందంగా ఉన్నావు, అసలు నువ్వు ఆ ముక్కునెత్తులు అన్ని స్టైలిష్నెస్ అంతా కూడా ఎందుకని స్కూల్లోకి తేవు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అదేదో నేను చిన్నప్పుడు నా స్టైలిష్నెస్ కోసం కుట్టించుకున్నా కానీ బట్ పెద్ద నుంచి నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ కాలేజీలోకి వేసుకొస్తే ఖచ్చితంగా చెప్తూ కొడతారు అందుకని నేను అవుట్ సైడ్ వేసుకుంటాను, మీరు నమ్ముతారో నమ్మరు నాకు దాదాపు 5 ముక్కు పొడుకులు ఉన్నారు అండ్ ఆ మాటలైన ఊరు కూడా అన్ని తీసుకొని ఏం చేస్తావురా మా లేడీస్ కూడా అన్ని పెట్టుకోం కదా అనుకుంటుంది. ఇంకప్పుడే మనోడు కూడా సరేలే సౌటగాన్ కోసం మామూలే నేను వస్తాలే అని చెప్పి మాటిస్తాడు. సో అలా మన హీరో గాడు అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా సౌటగాన్ వంగతో అయితే డైలీ వాళ్ళ ఇంట్లో అయితే మీట్ అవుతూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగా మన మియమూరో గురించి మన హీరోయిన్ పాప ఎన్నో తెలుసుకుంటుంది, లైక్ వాడు ఓటాకు ఐ మీన్ యానిమే లవర్ కాదు జస్ట్ మంగా మాత్రమే చదువుతాడు అండ్ అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఒక బేకరీ షాప్ ఉంది అండ్ మనోడు చదువులో కూడా పెద్ద అప్ టు మార్క్ ఏ గ్రేడ్ స్టూడెంట్ కాదు జస్ట్ యావరేజ్ స్టూడెంటే అండ్ అంతేకాకుండా తన మిడిల్ స్కూల్లో ఇయర్ రింగ్స్ కుట్టించుకున్నాడు, అది కూడా ఒక సేఫ్టీ పర్పస్ కోసం మాత్రమే అని చెప్పి హీరోయిన్ తెలుసుకుంటుంది. అండ్ మన హీరో గారు కూడా ఓ హోరియు దాదాపు ఏ గ్రేడ్ స్టూడెంట్ అనుకుంటాడు. ఇంకప్పుడే మన హోరీ పాప కూడా అదేం పెద్ద విషయం ఏం కాదు చదివితే అది నువ్వు కూడా అయిపోవచ్చు అని చెప్తుంది. అలా అప్పుడే ఒక పేపర్ మీద గ్రోసరీస్ యాడ్స్ రావడంతో అందులో గుడ్ల మీద ఆఫర్ ఉండడంతో ఇంక వీళ్ళిద్దరూ కూడా రేపు బట్ 4 గంటలకే గుడ్లు అంటే మన స్కూల్ అయిపోయిన వెంటనే తీసుకోవడం ఇంపాసిబుల్ అంటంతో ఇంకా అప్పుడే మన హోరీ పాప కూడా అదంతా నాకు వదిలేసాయి, ఇన్ఫాక్ట్ నేను రన్నింగ్లో స్టేట్ ఫస్ట్ నేను ఖచ్చితంగా తీసుకుంటానంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది క్లాస్లోకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే ఏవీ రూమ్లోకి అందరు గర్ల్స్ రావాలి అనడంతో ఇంకా అప్పుడే మన హోరీ పాప షెట్ ఎలాగైనా సరే నేను ఈరోజు గివ్ అప్ ఇవ్వను, ఖచ్చితంగా నేను ఆ గుడ్లు సంపాదిస్తానని చెప్పి వెంటనే తన మొబైల్లో ఏదో మెసేజ్ చేసి తను అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా అప్పుడే మన హీరో గాడు హోరీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కేకలేసినా తను పట్టించుకోదు. అప్పుడే మనోనికి ఒక మెసేజ్ వస్తుంది అండ్ ఆ మెసేజ్లో ప్లీజ్ నా కోసం గుడ్లు తీసుకొని రా అనడంతో ఇంకా అప్పుడే అది చూసిన మనోడు షాక్ అవుతాడు, ఎందుకంటే 4 గంటల కల్లా గుడ్లు అయిపోతాయి, మన పాప చూస్తే
3:40కి మెసేజ్ పెట్టింది. ఇంకా అది చూసిన మనోడు కూడా షెట్ ఇది నన్ను బుక్ చేసిందని చెప్పి వెంటనే మనోడు ఆ స్కూల్ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు ఆ గ్రోసరీ షాప్కి. అలా మనోడు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తన స్టైల్ అప్ చేంజ్ చేసుకుంటా ఒక్కసారిగా గేట్ దుంకుతాడు. అండ్ ఒక్కసారిగా యూకీ పాప్ కళ్ళ ముందర దుంకడంతో ఆ పాప్ బిత్తిరిపోయి వస్తుంది. ఎవర్రా వీడు అనుకుంటుంది. ఇంకా అప్పుడే మనోడు కూడా సారీ ఇది గుడ్ల టైం అని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా అది చూసిన మన యూకీ పాప కూడా గుడ్ల టైమ్ అసలు ఎవర్రా వీడు ఇంతకీ వీడు మా కాలేజేనా అని చెప్పి షాక్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టి నెక్స్ట్ సీన్ అనేది హోరీ వాళ్ళ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మనోడు ఈ అమ్మాయిని ఎవడు పెళ్లి చేసుకుంటాడు కానీ కన్ఫర్మ్ వానికి సావే ఖచ్చితంగా, అది కూడా డెడ్లీ టైంలో గుడ్ల గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దేవుడు కానీ వచ్చాడు నాకు ఆ గుడ్లు తేవడానికి అనడంతో ఇంకప్పుడే మన పాప కూడా థ్యాంక్ యూ సో మచ్ రా, ఇన్ఫాక్ట్ నువ్వు లేకుంటే ఈ రోజు గుడ్లు ఉండేవి కాదు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నీ గుడ్ల సంగతి పక్కన పెట్టు, నీ కోసం పరిగెత్తుకుంటూ వెళ్దాంగా నేను మన క్లాస్మేట్కి డాష్ ఇచ్చేవాడిని అనడంతో ఇంకా మాట్లాడిన మన హోరీ పాప కూడా ఎక్కడ ఎవరు తను అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా తనే అమ్మాయి నీ క్లాస్మేట్ పక్కన ఎప్పుడు ఉంటుంది కదా యూకి, అండ్ ఆ అమ్మాయిని డాష్ ఇవ్వబోతున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన మన హోరీ పాప కూడా కొంప తీసి తను నువ్వే అని గుర్తుపట్టింది అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా లేదు తనకు అంత టైం ఏమి ఇవ్వలేదు అయినా తను గుర్తుపడితే ఏమైతుంది అని చెప్తాడు. అప్పుడే మన హోరీ పాప కూడా తన మనసులో ఎందుకో తెలియదు ఈ వర్షన్ ఆఫ్ నిన్ను వేరే వాళ్ళు చూడడం నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పి తను అనుకుంటుంది. ఇంకప్పుడే వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అవును నేను మీకోసం కాఫీ చేస్తున్నానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకప్పుడే మనోడు కూడా హోరీ సార్ నేను కూడా మిమ్మల్ని ఓ విషయం అడుగుదాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ మీరు నా కళ్ళ ముందర ఇలా క్యాజువల్గా డ్రెస్ వేసుకోవడం అండ్ మీరు హెయిర్ని ఇలా కట్టుకోవడం అండ్ ఇంటి పనులన్నీ చేసుకుంటా అండ్ ఇంత గట్టిగా అరవడం, ఇన్ఫాక్ట్ క్లారిటీ చెప్పాలంటే మిమ్మల్ని ఈ వే ఆఫ్ నేను స్కూల్లో చూసేదానికి అండ్ ఈ ఇంట్లో చూసేదానికి చాలా తేడా ఉంది. అండ్ నేను కూడా మీరు ఈ వే ఆఫ్లో ఉండే మిమ్మల్ని వేరే వాళ్ళు చూడకూడదని కోరుకుంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన తను కూడా ఏంటి నేను మనసులో అనుకున్నది వీనికి వినపడిందా, వీడు అదే విషయాన్ని బయటికి వేరేలా చెప్తున్నాడు అనుకుంటుంది. ఇంకప్పుడే మనోడు కూడా బహుశా ఇట్లాంటి ఆపర్చునిటీ కేవలం నాకు మాత్రమే వస్తే చాలని నేను కోరుకుంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన మన హోరీ పాప సిగ్గుపడకుండా డ్రింక్తో వాడిని మూతికి గుద్ది అసలు నువ్వు ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు ఒక చెత్తనా కొడుకు అని చెప్తుంది. ఇంకప్పుడే మన పాప అసలు వీడు ఎలా ఇంత డైరెక్ట్గా నాకు చెప్తున్నాడు, అది కూడా నా ముఖం మీదే నేను ఇంత అందంగా ఉన్నానని చెప్పి నన్నే పొగుడుతున్నాడు, అసలు వీడు ఒక మెంటల్ నా కొడుక పిచ్చ నా కొడుక లాంటి చెత్త నా కొడుక అని చెప్పి అంటూ ఉండగా ఇంకా అది చూసిన మనోడు షాక్ అయితే అప్పుడే మన సోటగాడు కూడా ఇన్ఫాక్ట్ నిన్ను నువ్వు తిట్టుకునేంత వరకు మా సిస్టర్ ఇలా ఆపదు, సో నిన్ను నువ్వు తిట్టుకోరా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నేను చెత్త నా కొడుకుని అనడంతో ఇంకప్పుడే మన హీరోయిన్ పాప దానికి సిగ్గుపడకుండా ఇన్ఫాక్ట్ వీడు చెప్పినది కరెక్టే, మేము బయట స్కూల్ విషయంలో ఇద్దరు కూడా డిఫరెంట్ పర్సన్స్ అండ్ ఇక్కడ మా ఇంట్లో ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ పర్సన్స్, బయట మా లైఫ్కి ఇప్పుడు ఇంట్లో మమ్మల్ని చూసుకుంటా అంటే ఈ లైఫ్కి చాలా తేడా ఉంది. ఇన్ఫాక్ట్ ఇది ఒక సీక్రెట్ లైఫ్ అనే చెప్పొచ్చు అండ్ మేము ఇద్దరు కూడా దీన్ని షేర్ చేసుకుంటున్నాము. ఇది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది అనుకుంటుంది. అండ్ అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక రోజు మన మేమోరో గడు హోరీతో షేట్ మనకి టుమారో స్విమ్మింగ్ పోటీలు ఉన్నాయి కదా, నేను నా డ్రెస్ అనేది ఇప్పదలుచుకోలేదు అనడంతో ఇంకప్పుడే మన హోరీ పాప కూడా డ్రెస్ ఇప్పకుండా నువ్వు స్విమ్మింగ్ ఎలా చేస్తావు, అది నీకు ఎక్కువ వెయిట్ అనేది ఇస్తుంది కదా, అయినా నువ్వు డ్రెస్ ఇప్పకూడనంతగా ఏముంది అనడంతో ఇంకప్పుడే మనోడు తన డ్రెస్ తీసి నా బాడీ నిండా టాటూస్ ఉన్నాయి అనడంతో ఇంకా చూసిన మన పాప ఒక్కసారిగా తన బాడీ చూసి ఫ్లాట్ అయిపోయి కొంచెం బ్లష్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మన మియమూరగాడు అండ్ హోరీ పాప ఇద్దరు కూడా క్లాస్ లో బయట ముచ్చట్లు పెడుతూ ఉండగా దాన్ని చూసి టోరాగాడు మాత్రం పిచ్చి కోపం ఉంటాడు మియమూరగాని మీదర, ఎందుకంటే మనోనికి లైట్ గా మన హోరీ పాప మీద అయితే క్రష్ ఉంటుంది. ఇంకప్పుడే పక్కన ఉండే యూకి పాప ఏమో వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా ఒకవేళ అదే నిజమైతే నేను వాని ప్రాణాలు తీస్తా అన్నట్లు కన్నింగ్ చూస్తూ ఉంటాడు. అండ్ మనం యమోరోగాడు అండ్ హోరీ పాప ఎందుకు ముచ్చట్లు పెట్టినారంటే మనోడు స్విమ్మింగ్ పోటీలో దిగినాడంటే ఎలా దిగుతావు అని చెప్పి హీరోయిన్ అడగడంతో ఇంకా మనోడు కూడా నేను డ్రెస్ మీద స్విమ్ చేస్తాను, ఇన్ఫాక్ట్ అదే నాకు బెస్ట్ అనడంతో ఇంకా మాట్లాడిన హీరోయిన్ కూడా తొక్కలో అది చేస్తే ఒకవేళ అందరూ నేను వింతగా చూస్తారంటుంది. దానికి మనోడు కూడా ఏం పర్లేదు ఒకవేళ నా బాడీ మీద ఉండే టాటూలు చూస్తే దానికంటే ఇదే మేలని చెప్తాడు. అప్పుడే మన హోరీ పాపను వేరేవాడు పిలిచడంతో వెంటనే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడే ఈ గ్యాప్లో మన టోరుగాడు మీ యమోరోగాంతాకి వచ్చి తను ఎంతో పాపులర్ కదా అనడంతో ఇంకా మనోనికి ఏం అర్థం కాదు. అప్పుడే మనోడు నేను హోరీ గురించి మాట్లాడుతున్నాను తను ఎంతో పాపులర్ కదా అనడంతో దానికి మనోడు కూడా అవును తను ఎంతో బాగా చదువుతుంది, ఇన్ఫాక్ట్ చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ స్టైలిష్ పరంగా అయినా సరే మన కాలేజ్కి తనే టాపరు అండ్ పాపులర్ అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా అవునా అందుకనే నేను రీసెంట్గా తను ఎంతో క్లోజ్గా వాచ్ అవుతున్నావు అండ్ తనతో ఎంతో బాగా మాట్లాడుతున్నావు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా లేదు మీరు తప్పుగా అనుకున్నారనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నేను ఇంకా మీ ఇద్దరు డేటింగ్లో ఉన్నారనుకున్నానే అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు లేదు మీరు నిజంగానే తప్పుగా అనుకున్నారు, మేము జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ అనడంతో ఇంకా అప్పుడే మనోడు అవునులే నేను కూడా అదే అనుకున్నా, ఇన్ఫాక్ట్
నువ్వెక్కడ తనెక్కడ అసలు మీ ఇద్దరికి సంబంధమే లేదు. నువ్వు కంప్లీట్లీ వేరే డిఫరెంట్ పర్సన్, తను వేరే కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఒకవేళ మీ ఇద్దరు కలిసినా సరే మీరు ఎప్పటికీ గుడ్ కపుల్ మాత్రం ఉండలేరు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా మనసులో అవునా మేము ఇద్దరం గుడ్ కపుల్గా ఉండలేమో అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన టోరుగాడు మనం ఏమోరో కానీ గట్టిగా తిడుతూ ఉండగా అప్పుడే ఆ మాట్లాడిన హోరు కూడా ఏమైంది వీళ్ళిద్దరు అరుచుకుంటున్నారు అనడంతో ఇంకప్పుడే యూకి పాప మగాళ్ళ మధ్యలో మనం ఎందుకులే మనం వెళ్దాం పదా అంటుంది. ఇంకప్పుడే మనం ఏమోరో గారు కూడా నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నిజంగానే హోరు మీద క్రష్ ఉంది కదా నీకు అనడంతో ఇంకా మనోడు కూడా ఫస్ట్లో లేదన్నా సరే మళ్ళీ అవును నేను నిజంగానే తనని ఎంతో సిన్సియర్గా ప్రేమిస్తున్నాను, బట్ తనకి ఆ విషయం ఎలా కన్వే చేయాలో అర్థం కావడం లేదు. నేను ప్రతిరోజు సాయంకాలం తనతో మాట్లాడదాం అనుకుంటా అండ్ నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటా, కానీ తను ఎప్పుడూ తప్పించుకొని తిరుగుతోంది, నాకు ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా అయితే ఏం పర్లేదు, ఇన్ఫ్యాక్ట్ నేనున్నా కదా ఈరోజు ఖచ్చితంగా తను నిన్ను కలిసేటట్లు చేస్తాను అండ్ నీ ప్రేమ గురించి తనకి ఎక్స్ప్రెస్ చేయి అండ్ తను ఖచ్చితంగా నీ లవ్కి యాక్సెప్ట్ చేస్తుందిలే అని చెప్పి మనోడైతే వానికి ప్రామిస్ ఇస్తాడు. సో అలా ఇక్కడ సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మనకు పీటీ పీరియడ్ అయితే చూపిస్తామట. అందరూ కూడా ఎండకు టీ షర్ట్లు నైట్ ప్యాంట్లు వేసుకుంటా అంటే బట్ మనోడు మాత్రం చలి బట్టలు వేసుకుంటాం చూసి అప్పుడే టోరుగాడు అసలు నీకేమైందిరా, ఎందుకని నువ్వు ఎప్పుడు కూడా నీ బాడీని ఇలా కవర్ చేసుకుంటుంటావు, ఏం జరిగింది చెప్పు అనడంతో ఇంకా మనోడు ఫస్ట్లో సిగ్గుపడినా సరే వెంటనే తన టాటోల గురించి టోరు గానికి చూపించేస్తాడు. ఇంకా అది చూసిన మనోడు షాక్ అయితే ఇంకప్పుడే మనోడు ఈ టాటోస్ని చూసిన సెకండ్ మన క్లాస్మేట్ నువ్వే అనడంతో ఇంకప్పుడే మనోడు ఏంటి సెకండ్ ఫస్ట్ ఎవరు అనడంతో ఇంకా మనోడు కూడా హోరీ అని చెప్తాడు. ఇంకా మాట్లాడిన మనోడు మైండ్ బ్లాక్ అయ్యి అసలు నువ్వు ఎప్పుడు చూపించావరో తను ఎప్పుడు చూసిందిరా అని అడగడంతో ఇంకా మనోడు కూడా మేము రెగ్యులర్గా కలుస్తా అంటాంలే అని చెప్తాడు. ఇంకా ఆ మాటలని మనోడికి మెంటల్ ఎక్కిపోతే ఇంకప్పుడే మనోడు తన గురించి అన్ని నిజాలు కూడా మన టోరు గానికి అయితే చెప్పేస్తారన్నమాట. లైక్ తనకి చూ రింగ్స్ ఉండడం అండ్ తన లాంగ్ హెయిర్ ఇంటికి పెట్టుకోవడం అండ్ తను ఎప్పుడు కూడా స్కూల్కి ఒకటే డ్రెస్ వేసుకురావడం, ఇవన్నీ విషయాలు అండ్ తనకి హోరుకు ఉండే ఫ్రెండ్షిప్ ఇదంతా కూడా మనోనికి చెప్పడంతో ఇంకా మాట్లాడిన టోరు గారు కూడా నీతో ఇంత పెద్ద డీప్ కనెక్షన్ ఉండే హోరు నన్నేంటికి లవ్ చేస్తుందిలే, బహుశా నేను తనని బయటికి పిలిచి వేస్టే అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా అట్లాంటిదేం లేదు, నేను ఆల్రెడీ చెప్పినట్లుగానే నీకు హెల్ప్ చేస్తాను, ఇన్ఫ్యాక్ట్ నాకు తనకి ఫ్రెండ్షిప్ తప్పనిడిసి ఏం లేదు, నువ్వు తనని ధారాళంగా పిలిచొచ్చు అనడంతో ఇంకప్పుడే మన టోరు గారు కూడా అయితే నీకేం ఇబ్బంది లేదా అనడంతో దానికి మనోడు కూడా నాకేం ఇబ్బంది, ఇన్ఫ్యాక్ట్ నువ్వు తను బయటికి వెళ్తా అంటే అప్పుడు తన డిసిజన్ ఉంటుంది కానీ నేను బాధపడడానికి ఏముందని చెప్తాడు. సో అలా ఆ పీటీ పీరియడ్ని స్కిప్ చేసి వీళ్ళిద్దరూ ముచ్చట్లు అయితే పెట్టుకుంటారు. సో పీటీ పీరియడ్ స్కిప్ చేసినందుకు మనకి యూకి పాప టోరు కానీ కుక్కను కొట్టినట్లు కొట్టి తిడుతూ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు వెనకలైతే మనం ఏమోరో గడు ఇంకా మన హోరీ పాప అయితే నడుచుకుంటూ వెళ్తుంటుంది. అండ్ ఈ గట్లనే మన టోరుగాడు వెనక్కి తిరిగి ఈరోజు ఈవినింగ్ మనం కలవచ్చా అండ్ నీకేమైనా ఇబ్బంది లేకుంటే అనడంతో ఇంకప్పుడే మన పాప యాజ్ యూజువల్గా ఈరోజు నాకు కుదరదు అని చెప్దాం అనుకుంటుంది. బట్ ఈ గట్లనే ఏమోరో గడు కమాన్ తనకి ఈరోజు ఏం పని లేవులే, ఇన్ఫ్యాక్ట్ నువ్వు కూడా తనని వెళ్ళి కలవచ్చు కదా, నీ తమ్ముడిని నేను చూసుకుంటాలే, నువ్వు వచ్చే టయానికి ఇంట్లో అన్ని పనులు కూడా మేము రెడీగా పెట్టింటామనడంతో ఇంకా మాట్లాడిన మన హోరీ పాప కూడా వెంటనే ఇంకా వానికి నో చెప్పేది ఇష్టం లేక సరే అని చెప్తుంది. సో ఆ విధంగా మన టోరుగాడు హోరీ పాప ఇద్దరు కూడా అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తారు మాట్లాడడం గురించి. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది హోరీ వాళ్ళ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ సోటాగాని తీసుకొని మనం యమరోగాడు అయితే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు హోరీ కోసం. అండ్ మనోన్ మైండ్లో ఒకటే తాడనమాట, బహుశా ఇప్పుడు తను ఖచ్చితంగా వాళ్ళ లవ్కి యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకా నేను రెగ్యులర్గా వచ్చి వీళ్ళతో పాటు ఈ ఇంట్లో ఉండడం కుదరదు, ఇంకా తను కూడా నన్ను డైరెక్ట్గా ఇంటికి రావద్దని చెప్తుందేమో, లేదంటే నేనే ఇండైరెక్ట్గా దీన్ని అర్థం చేసుకొని రేపటి నుంచి రాకపోతే అదే చాలని చెప్పి తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే హోరీ పాప అయితే ఇంట్లోకి వచ్చి మనం ఏమోరో కానీ అరే నేను నీతో మాట్లాడాలి మర్యాదగా పక్కన రా అని చెప్పి వేరే రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తుంది. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే మనోడు ఓకే టోరుగాడు ప్రపోజ్ చేశాడా, ఇంకా నేను మీ ఇంటికి రేపటి నుంచి రానులే అనడంతో ఇంకా అప్పుడే మన హోరీ పాప మనోడు ముఖం మీద గట్టిగా షాట్ ఇచ్చి అసలు ఏమనుకుంటున్నారో చెత్తనా కొడక, నేనేమన్నా నీకు చెప్పానా నేను వాడి మీద క్రష్ అవుతున్నాను అండ్ తనను లవ్ చేస్తున్నానని, అసలు నువ్వే ఉర్రా మధ్యలో బ్రోకరేజం చేయడం కోసం అని చెప్పి మనోడిని తిడుతూ ఉండగా అప్పుడే మనోడు బహుశా మీ ఇద్దరు మంచి మ్యాచ్ అవుతారు అనుకున్నాను అనడంతో ఇంకా అప్పుడే మన హోరీ పాప వాని గురించి పక్కన పెట్టు, అసలు నువ్వు నేను మంచి మ్యాచ్ కాదని చెప్పి నువ్వెలా అనుకుంటావు, అసలు నేను దాని గురించి అడుగుతున్నాను మర్యాదగా చెప్పు, నువ్వు నేను మంచి మ్యాచ్ కాదని చెప్పి నువ్వెలా అన్నావు, అసలు అది నువ్వు నిజంగానే అన్నావా లేదనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా ఫస్ట్లో తడబడినా అవును అది నేనే అన్నాను అంటాడు. ఇంకా మాట్లాడిన మన హోరీ పాప ఒక్కసారిగా బాధపడడంతో ఇంకప్పుడే మనోడు కూడా బాధపడుకుంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక బోరింగ్ క్యాండిడేట్ని అండ్ నాతో పోల్చుకుంటే నీకు టోరుగాడే కరెక్ట్ చాయిస్, వాడు నాలాగా ఉండడు,
నా వల్ల నీ రెప్యుటేషన్ పోతుంది అండ్ నాతో ఎవరున్నా సరే వాళ్ళకి న్యూసెన్స్ తప్ప ఏంది దొరకదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలను మన హోరీ పాప ఒకసారిగా బాధపడుతూ ఉంటే ఇంక మనోడు కూడా ఏమైందని అడుగుతాడు. ఇంకప్పుడే మన హోరీ పాప ఏడ్చుకుంటా ఏమైందా, అసలు నువ్వెవర్రా నా యొక్క రెప్యుటేషన్ గురించి ఆలోచించేది, అండ్ నీతో ఉంటే న్యూసెన్స్ అని నేను ఎప్పుడన్నా అన్నానా, అసలు నువ్వెవర్రా నన్ను అడక్కోకుండా నా లైఫ్ గురించి అండ్ నా క్రష్ గురించి డిసైడ్ చేయడానికి. నేను ఒకప్పుడు అన్నట్లుగానే నువ్వు ఒక చెత్త నా కొడుకు అని చెప్పి మనోడిని అయితే తిడుతూ ఉంటుంది. ఇంకా ఆ మాటలను మనోడు కూడా కరెక్ట్, నేను నిజంగానే చెత్తనా కొడుకుని అనడంతో ఇంకప్పుడే మన హోరీ పాప అయినా సరే నువ్వు ఇలా మాట మారితే నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా, నీకుందిరా అని చెప్పి ఒకసారిగా తన తలతో అయితే మనోడికి ఒక డాష్ ఇస్తుంది. దెబ్బకు మనోడు ఎగిరిపోయి పడతాడు. ఇంకప్పుడే హోరీ పాప కోపంగా అసలు నువ్వు లైఫ్లో నుంచి వెళ్ళిపోతే నేను పడుకున్నప్పుడు సినిమాలు చూసుకుంటా నన్ను లేపేవాడేవుడు అండ్ డైలీ నా తమ్మునితో ముచ్చట్లు పెట్టుకునేవాడేవుడు, మాతో పాటు ప్రతిరోజు నైట్ డిన్నర్ తినేవాడేవుడు అండ్ నీకోసమే కదరా ప్రతిరోజు నేను అన్నం ఎక్కువ చేసి పెడతానని చెప్పి మనోడిని కొడుతూ ఉంటుంది. ఇంకా మనోడు కూడా సారీ అని చెప్పి కేకలేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మనోడు అడుగుతామట మట్టి ఊరుకి ఏం చెప్పి ఉండడంతో ఇంకా అప్పుడే మన హోరీ పాప నేను మనకి నో చెప్పేసాను అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు ఎందుకని నో చెప్పావు, వాడు ఎంతో మంచి వ్యక్తి కదా అనడంతో ఆ మాటలిన హోరీ పాప నువ్వు మళ్ళీ నన్ను అదే చెత్తలేక లాగుతున్నావు, ఒకవేళ నీకు అంతగా వాని మీద ఇష్టం ఉంటే కమాన్ నేను వెళ్ళి వానితో మాట్లాడతాను, మీ ఇద్దరు కలిసి డేటింగ్కి వెళ్ళండి అండ్ మీ ఇద్దరు ప్రేమించుకోండి అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు కూడా బహుశా మేమిద్దరం బెస్ట్ కపుల్ కాకపోవచ్చు అనడంతో ఆ మాటలిన హోరీ పాప ఒరే చెత్తనా కొడుక, ఒకవేళ గుడ్ కపుల్ అయితే మీ ఇద్దరు కలిసి డేటింగ్ చేసేస్తారా అని చెప్పి కోపంగా మనోని కొడుతుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.